ఓ రోజు రాముల వారు కూర్చుంటే మరి ఏమైతుందా ఏం కథ అంటే పెద్ద దండి కథ అవుతుంది సార్. రావణాసురుని సైన్యమంతా వాళ్ళు రాక్షసులను ముడగొడుకులు వాళ్ళు, మన వాళ్ళేమో కోతులు అయిపోయిన వానరులు. వాడు ఒక్క రాక్షసి అడుగు పెడితే మన 20 దత్తాని కోతులు. మరి ఏం చేస్తాం? నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబాణం అని. అది వేస్తే దానికి ఎదురుగా మనం మొత్తం చచ్చిపోతారు. అది సృష్టి నియమానికి విరుద్ధమయా? ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని, నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లైనా సవరించుకోగాని వాళ్ళు మాత్రం చంపేయాలంట. ఇక మంచిదని చెప్పి రాముల వారు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయినాక దేవుని ప్రార్థన చేసి ఆయన రామబాణం ఇష్టం. రామబాణం ఇక దానికి ఎదురుగా నిలబడ కదా, కథం అయిపోయినంత. రావణాసురుడు లంకల రాక్షసులు మొత్తం మాటాసేపు. వీళ్ళు యుద్ధం గెలిచినందుకు అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను. రిటర్న్ కొద్ది దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగం ఆయుష్తో చచ్చిపోయిన రాక్షసులనే కదా వాళ్ళు అడ్డం తిరిగింది. నువ్వు దేవుని అయితే నువ్వు బాణం వేస్తే మేము గౌరవించి మేము చచ్చిపోతే మా సగం ఆయుష్ మిగిలి ఉన్నది, మరి మా కథ ఏంది నువ్వు చెప్పు అంటే, మీరు ఏం బాధపడకుండా బిడ్డ, కలియుగం వస్తుంది, ఊరికి 5-6 చొప్పున పుట్టి మీరు ప్రజలను బీక్కొని తినండి అని వాళ్ళకి వరం దొరికింది. అగో వీళ్ళు ఆ బాబత్ గాళ్ళు